జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటక్కా? గట్టిగా మాట్లాడుకు. నీకు విషయం చెప్పాలి. ఏ విషయం అక్కా? చాలా ముఖ్యమైన విషయం. మీరు మళ్ళీ ఇంటికి తిరిగి రాగానే నీకు చెప్పాలనుకున్న విషయం. నీతో చెప్పలేక, నాలోనే దాచుకోలేక నేను చిత్రవద అనుభవిస్తున్న విషయం. ఏంటక్కా అంత పెద్ద విషయం? ఈ ఇంట్లో చాలా విషయాలు మారిపోయాయి వసు. మనుషులు కూడా మారిపోయారు. ఏమంటున్నావు అక్కా? చెప్తే నువ్వు నమ్మవు, చాలా బాధపడతావు. డబ్బు కోసం మనుషులు ఇంతలా దిగజారిపోతారా అని ఏడుస్తావు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అక్కా? ఎవరినైతే నువ్వు ఆత్మీయంగా అనుకుంటున్నావో వాళ్ళే నీకు ద్రోహం చేయబోతున్నారు. పావని, ఆయన వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలా వసు? బావగారు వస్తే ఏమైందక్కా? నేను డోర్ తీస్తానుండు. వద్దు, నువ్వు డోర్ తీయకూడదు. పావని, ఆ? పావని, పావని డోర్ తీ. నేనెందుకు డోర్ తీయకూడదు? తీస్తే ఏమవుతుందక్కా? నీకు తెలీదు వసు, ఇక్కడ అంతా మారిపోయిందన్నాను కదా. పావని, పావని ఏం చేస్తున్నావు? డోర్ తీ పావని. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పంచి, నువ్వు అక్కడ దాకో. నేను చెప్పే వరకు బయటికి రావద్దు. డోర్ తీ పావని. పద. డోర్ తీస్తావా లేదా? పావని డోర్ తీ. ఏంటి పట్టపగలే డోర్ వేసుకున్నావు? ఎంత కొట్టినా తీయవేంటి? అది వాష్రూమ్లో ఉన్నానండి. ఆ కంగారేంటి? ఎందుకు చెమటలు పడుతున్నాయి? కంగారా? కంగారేం లేదే. ఇవి చెమటలు కావు. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇందాకే కదా స్నానం చేసావు, మళ్ళీ ఫేస్ వాష్ ఏంటి? అది కిచెన్లో ఆనియన్స్ తరుగుతుంటే కళ్ళు మండాయి, అందుకని. కథలు బాగానే చెప్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏవో మాటలు వినిపించాయి. ఎవరూ లేరండి.
అక్కడ ఎవరో ఉన్నారని డౌట్ పడ్డాను. ఎవరు లేరు. ఏమంటుంది నీ ముద్దుల చెల్లెలు వసు? మన మీద డౌట్ వచ్చిందా? డౌట్ రాకపోతే ఆ చిన్నింటికి తిరిగి వెళ్ళిపోదామని అభిగాడితో ఎందుకు చెప్తుంది? నిన్న జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి వసుకు అబార్షన్ అయి ఉండేది. ఏడుస్తూ ఉండేది. పాపం మా అత్తయ్య కష్టపడి ప్లాన్ వేసింది. అఖిల్ గాడు పాయిజన్ లిక్విడ్ తీసుకొచ్చాడు. ధూపంలో ఆ లిక్విడ్ వేస్తే ఆ పొగ పీల్చి వసు కడుపు పోగొట్టుకుంటుంది అనుకున్నాం. అది తెలియక నువ్వు వసు రూంలోకి ఆ ధూపం తీసుకుని వెళ్ళావు. వసు కడుపులో పిండం చాలా గట్టిదై ఉంటుంది. అందుకే విషవాయువు పీల్చిన చావలేదు. ఆ బిడ్డకింకా కడుపులో ఆయుష్ ఉంది. అవును, నీకు డౌట్ రాలేదా? వచ్చే ఉంటదిలే. కానీ నువ్వు వసుతో చెప్పలేవు కదా. చెప్తే నేను షూట్ చేసుకుంటానని ఒట్టేశాను. నువ్వు పిల్లలు అనాథలైపోతారని భయపడి వసుకు చెప్పలేదు, అంతే కదా? మీరు చేస్తోంది మహా పాపమండి. అత్తయ్యను కూడా ఇందులోకి లాగుతున్నారు. పాపమేంటే? ఆస్తి లేకుండా బ్రతకగలమా? మన కర్మకాలి ఆ ఆస్తి అంతా అభిగాడిదయింది. వాణ్ణి ఇంటి నుంచి తరిమేశాక ఆ విషయం తెలిసింది. అందుకే తెలివిగా వాణ్ణి, వసుని, పిల్లల్ని ఈ ఇంటికి రప్పించాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.